వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం జనరల్గా ఏపీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అభ్యర్థులకి మెథడ్లో కొన్ని యూనిట్లు అయితే చేశాము. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 కంప్లీట్ అయ్యాయి. దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఉంచుతాను, చూడండి. 4th యూనిట్ అయినటువంటి విద్యా ప్రమాణాలు కూడా నేను చేయటం జరిగింది. ఆ వీడియో కూడా మనకి త్వరలో అప్లోడ్ చేస్తాను. తర్వాత మనకి నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే మనకి బోధన పద్ధతులు, అదేవిధంగా ఉపగమాలు, టీచింగ్ మెథడ్స్ ఇన్ బయాలజికల్ సైన్స్. దాంట్లో నేను ఉపన్యాస పద్ధతి వరకు వచ్చాను, ఆల్రెడీ ఆ క్లాసెస్ చేశాను. తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ అభ్యర్థులకి అదేవిధంగా ఏపీ అభ్యర్థులకి కామన్గానే ఉంటుంది సిలబస్. ఒక 90% అనేవి ఈక్వల్గా ఉంటుంది. ఒక 10% వాళ్ళకి కొన్ని కోర్ ఏరియాస్ ఇచ్చారు. కాబట్టి ఏపీ తెలంగాణ సంబంధించింది మ్యాక్సిమం సిలబస్ ఒకేలా ఉంటుంది, 90% అనేది ఒకేలాగే ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని చెప్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆల్రెడీ ఏపీ మెథడ్ వారికి బోధన పద్ధతులు అనేటువంటి విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. దానిలో ఉపన్యాస పద్ధతి దాకా మీకు చెప్పుకుంటూ వచ్చాను. తర్వాత ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్. సో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే ఏంటి? అంతకుముందు చెప్పినటువంటి లెక్చర్ మెథడ్ అనేది ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి. ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పటికీ కూడా లెక్చర్ మెథడే డామినేట్ చేస్తూ ఉంటుంది. కానీ మనకి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, మనం లెక్చర్ ఇస్తుంటాము, అట్ ద సేమ్ టైం డిమాన్స్ట్రేషన్ చేసి మనకి లెసన్ చెప్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ బయాలజీకి అనువైనటువంటి మెథడ్ ఇదే. లెక్చర్ అదేవిధంగా డిమాన్స్ట్రేషన్ రెండూ ఉంటాయి. ఉపన్యాస అదేవిధంగా ప్రదర్శన పద్ధతులు అనేవి రెండూ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, ఉపాధ్యాయ కేంద్ర పద్ధతిలో మెరుగైన పద్ధతి ఇది. అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, టీచర్ సెంటర్డ్ మెథడ్ ఇది. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయ కేంద్రిక పద్ధతిలో మెరుగైన పద్ధతి ఏంటంటే మనకి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్. ఇది టీచర్ సెంట్రల్ మెథడ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతిలో చాలా మెరుగైన పద్ధతి ఏమంటున్నారంటే మనకి లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్. తర్వాత మనకి ఈ పద్ధతిని మనం ఏమంటామంటే ప్రదర్శన పూర్వక ఉపన్యాస పద్ధతి అని చెప్తాము. ప్రదర్శన పూర్వక ఉపన్యాస పద్ధతి అని చెప్తాము లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ని. ఓకే, అయితే ఈ పద్ధతిలో యాక్చువల్గా ఉపాధ్యాయులు చేసేటువంటి పొరపాట్ల గురించి వివరించింది సెక్బర్గ్ లేదా మేరీ సెల్బర్గ్ అని చెప్తాము. సెక్బర్గ్ అన్నా లేకపోతే మేరీ సెల్బర్గ్ అన్న ఒకటి. అంటే ఈ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్లో ఉపాధ్యాయులు ఎటువంటి తప్పులు చేస్తున్నారు అనేటువంటి ఆ కోణాన్ని వివరించింది ఎవరంటే మనకి మేరీ సెల్బర్గ్ అవుతారు, లేకపోతే సెల్బర్గ్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఇది సెక్ కాదు, మనకి సెల్బర్గ్. మేరీ సెల్బర్గ్ ఏం చేశారంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఉపాధ్యాయులు ఏమేమి తప్పులు చేస్తున్నారో వివరించారు. అంటే వాళ్ళు ఉపాధ్యాయులు చేసేటువంటి పొరపాట్లని వీళ్ళు ఏమన్నారంటే ఒకసారి చూడండి. ఫస్ట్ వన్, ప్రయోగ లక్ష్యాన్ని వివరించలేకపోతున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్లో మనం చేసేటువంటి ప్రయోగం దేనికోసం, ఆ ప్రయోగక ఏంటి, ఆ లక్ష్యాన్ని వివరించలేకపోతున్నారు ఉపాధ్యాయులు. ఎవరు చెప్పారు మనకి? మేరీ సెల్బర్గ్. సో వీరు ఏం చేశారంటే ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో టీచర్స్ చేసేటువంటి కొన్ని తప్పుల్ని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ప్రయోగ లక్ష్యాన్ని వివరించలేకపోతున్నారు. ఫస్ట్ మిస్టేక్ ఇది ఉపాధ్యాయులు. ప్రయోగ పరికరాలను సిద్ధంగా ఉంచుకోవడం లేదు. మరి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో మనం లెసన్ చెప్పేటప్పుడు కొంత ప్రయోగం చేయాలి, కాబట్టి ఆ ప్రయోగానికి సంబంధించినటువంటి పరికరాలు అనేవి సిద్ధంగా ఉంచుకోవట్లేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. తర్వాత ప్రయోగంలో మనకి ముఖ్య విషయాలపై విద్యార్థులు దృష్టి పెట్టడం లేదు. మరి ప్రయోగంలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి, వాటి మీద విద్యార్థులు దృష్టి పెట్టట్లేదు అని చెప్తున్నారు వీళ్ళు. సో తర్వాత మనకి ప్రయోగ పరిశీలనకు విద్యార్థులకి అంత టైం ఇవ్వడం లేదు. అంటే ప్రయోగం చేయటానికి, ఆ ప్రయోగం ఎలా వచ్చిందో
అబ్జర్వేషన్ చేయటానికి విద్యార్థులకి సరైన సమయం టైం అనేది ఇవ్వట్లేదని వీళ్ళు చెప్తున్నారు. తర్వాత ప్రయోగ ప్రదర్శన సమయంలో బ్లాక్ బోర్డును సరిగా ఉపయోగించడం లేదు, మరి బ్లాక్ బోర్డ్ని సరిగా ఉపయోగించుకోవడం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత మనకి సాధారణీకరణలను అన్వయంకు తగినంత ఇంపార్టెన్స్ ఇక్కడ ఇవ్వటం లేదని చెప్పేసి మేరీ సెల్బర్గ్ చెప్తున్నారు. అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో మనం లెక్చర్ చేసేటప్పుడు, అంటే ఒక లెసన్ చెప్పేటప్పుడు ఉపన్యసిస్తుండాలి, లెక్చర్ ఇస్తుండాలి, ఎక్కడైతే అవసరమైందో అక్కడ మనం డిమాన్స్ట్రేషన్ చేస్తూ ఉండాలి. దాన్ని మనం ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటాము. కాబట్టి ఇక్కడ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ ఏంటంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో చాలా మెరుగైన పద్ధతి ఇది. ఒకటే. రెండు, ఈ పద్ధతిని ఏమంటామంటే ప్రదర్శన పూర్వక ఉపన్యాస పద్ధతి అని చెప్తాము. ప్రదర్శన పూర్వక ఉపన్యాస పద్ధతి అని దీనికి చెప్తాము. మరి ఈ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్లో ఉపాధ్యాయులు ఎటువంటి తప్పులు చేస్తున్నారు అని ఎవరు చెప్పారంటే మనకి మేరీ సెల్బర్గ్ వివరించడం జరిగింది. మరి ఆ తప్పులు ఏంటంటే ప్రయోగం యొక్క లక్ష్యాన్ని వివరించలేకపోతున్నారు ఉపాధ్యాయులు. రెండు, ప్రయోగ పరికరాన్ని సిద్ధంగా ఉంచుకోవడం లేదు. అదేవిధంగా ప్రయోగంలో ముఖ్య విషయాలపై, అంటే ఈ విద్యార్థులు ఏదైతే ఇంపార్టెన్స్ విషయాలు ఉంటాయో వాటి మీద అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ దృష్టి పెట్టట్లేదు. అదేవిధంగా మనకి ప్రయోగ పరిశీలనకి విద్యార్థులకి తగిన సమయం ఇవ్వట్లేదు. మనం లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్లో ప్రయోగం చేసేటప్పుడు బ్లాక్ బోర్డ్ని సరిగా ఉపయోగించడం లేదు. తర్వాత సాధారణీకరణలను అన్వయంకు తగినంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం లేదని చెప్పేసి మరి మేరీ సెల్బర్గ్ చెప్పడం జరిగింది. ఓకే, మరి ఈ పద్ధతి వల్ల ఉపయోగాలు ఏంటి ఒకసారి చూద్దాము. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఇంకేమి ఒకసారి చూడండి. సో ఈ పద్ధతి, ఈ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ ఏం చేస్తుందంటే విద్యార్థుల్లో పరిశీలన శక్తి పెరుగుతుంది. ఈ పద్ధతి వల్ల విద్యార్థుల్లో ఏం పెరుగుతుందంటే మనకి పరిశీలన శక్తి అనేది పెరుగుతుంది. ఇండియా లాంటి దేశాల్లో బయాలజీ టీచింగ్కి అనుకూలమైనటువంటి పద్ధతి ఏంటంటే ఈ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడే. అంటే చూడండి, ఎక్కడ చూడండి, విద్యార్థుల్లో పరిశీలన శక్తి పెరుగుతుంది, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, భారతదేశం లాంటి దేశాల్లో బయాలజీ టీచింగ్కి చాలా అనువైన పద్ధతి ఏంటంటే మనకి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఓకే, తర్వాత ప్రతి విద్యార్థి చేయడం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం లేనప్పుడు ఉపాధ్యాయుడు తానే ప్రయోగాలు చేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఒక క్లాస్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, అక్కడ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ అప్లై చేయాలి. కానీ క్లాసులో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు ప్రయోగ పరికరాలు లేనప్పుడు మనం ప్రయోగం చేయలేము, అందరూ కూడా చేయలేరు. కాబట్టి ఈ పద్ధతి ద్వారా ఒక్క ఉపాధ్యాయుడే ప్రయోగాలు చేసి చూపించవచ్చు. కాబట్టి ప్రతి విద్యార్థి చేయడం ద్వారా నేర్చుకోవడానికి ఇక్కడ అవకాశం లేనప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేస్తారంటే ఒక్కడే ప్రయోగాలు చేసి విద్యార్థులకు చూపించడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఈ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ వల్ల విద్యార్థుల్లో పరిశీలన శక్తి పెరుగుతుంది. నెంబర్ 1 పాయింట్, అబ్జర్వేషన్ శక్తి పెరుగుతుంది. ఇండియా లాంటి దేశాల్లో బయాలజీ టీచింగ్కి చాలా అనుకూలమైన పద్ధతి ఏంటంటే లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రతి విద్యార్థి లెర్నింగ్ బై డూయింగ్, అంటే చేయడం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం లేనప్పుడు ఏం చేస్తారు, ఉపాధ్యాయుడు ఒక్కడే ఇక్కడ ప్రయోగాలు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి ఇద్దరు సైంటిస్టులు వస్తారు, ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్, ఓకే, థర్బర్ అండ్ కొల్లెట్. సో థర్బర్ అండ్ కొల్లెట్ ప్రకారము ఉపన్యాస పద్ధతిని ఏ సందర్భాల్లో వాడతారనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ని అకార్డింగ్ టు థర్బర్ అండ్ కొల్లెట్ ప్రకారము ఏ పరిస్థితుల్లో ఉపయోగిస్తారంటే ఫస్ట్ వన్, ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని ఈ సందర్భాల్లో వాడతారని చెప్తున్నారు. ఏ సందర్భాలు? సమస్యలను సృష్టించడం, ఆ సందర్భంలో ఆ సమస్యని పరిష్కరించడము, లేదా విషయాలు లేదా భావన వివరణ, లేదా విషయ నిరూపణ, లేదా విమర్శ చేయటం. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటి, ఆరోది. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. అంటే థర్బర్ కొల్లెట్ ప్రకారము ఉపన్యాస పద్ధతిని ఏ సందర్భాల్లో వాడతారంటే ఫస్ట్ వన్, సమస్యలను సృష్టించడం, ఆ సందర్భంలో వాడతాము. ఆ సమస్యను పరిష్కరించడము, అదేవిధంగా విషయాలు కానీ కాన్సెప్ట్లు కానీ వివరించేటప్పుడు, విషయాన్ని నిరూపణ చేసేటప్పుడు, పునర్విమర్శ చేయటానికి. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి, పద్ధతులను అదేవిధంగా విధానాలను చూపటము, నైపుణ్యాల అభివృద్ధి, ఉదాహరణలు ఇవ్వటము,
వస్తువులను నమూనాలు ప్రదర్శించడము లేదా సమయాన్ని ఆదా చేయడం, ఇవన్నిట్లో కూడా మనకి ఈ సందర్భంగా మనకి లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ని మనం ఉపయోగిస్తాము. ఓకే, నెక్స్ట్ వన్. అయితే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే ఏంటి, లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి చూడడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే క్లాస్ రూమ్లో ఒక ఉపాధ్యాయుడు ఉపన్యసిస్తుంటాడు, అట్ ద సేమ్ టైం డెమాన్స్ట్రేషన్ చేసుకుంటాడు. అంటే ఉపన్యసిస్తూ ప్రదర్శన ద్వారా రెండింటి సమన్వయంతో ఏకకాలంలో బోధన జరుపుతారు. కాబట్టి దీన్ని మనం లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ అంటాము. లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్, మనం లెక్చర్ చెప్తుంటాము, అదేవిధంగా ఉపన్యసిస్తూ అదేవిధంగా ప్రదర్శిస్తూ, అంటే లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్. అంటే మనం లెసన్ చెప్పేటప్పుడు చెప్తుంటాము, అట్ ద సేమ్ టైం ఒక పర్టికులర్ టైంలో కొంత ప్రయోగాలు చేసి మనం చూపిస్తాం. కాబట్టి ఇక్కడ ఉపన్యసిస్తూ అదేవిధంగా లెక్చర్ ఇస్తూ అదేవిధంగా డిమాన్స్ట్రేషన్ చేస్తూ రెండింటిని సమన్వయం చేస్తూ ఏకకాలంలో మనం టీచింగ్ చెప్పడాన్ని మనం ఏమంటామంటే మనకి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని చెప్పడం జరుగుతుంది. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటాము. ఇక్కడ చూడండి, ఇలాగ టీచర్ అనేవాడు ఎవరంటే టీచర్ ఎవరైనా సరే అక్కడ ప్రయోగాన్ని ప్రదర్శిస్తూ వివరణతో కూడిన ఉపన్యాసం ఇవ్వటం వల్ల విద్యార్థులు అర్థవంతంగా నేర్చుకుంటారు. మరి ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఏం జరుగుతుందంటే ఒక పక్క లెసన్ చెప్తుంటాము, దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం ప్రయోగాలు చేసి చూపిస్తాం. కాబట్టి ఒక పక్కన లెక్చర్ వెళుతూ ఉంటుంది, రెండో పక్కన ఆ లెక్చర్కి సంబంధించినటువంటి ప్రయోగాలు చేసి చూపిస్తాం. కాబట్టి విద్యార్థులకి చాలా చక్కగా అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి బయాలజీ టీచింగ్కి స్కూల్లో అనువైన పద్ధతి ఏంటంటే మనకి లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ వన్. అయితే ఈ ఉపాధ్యాయ కేంద్రిక పద్ధతులకి కావచ్చు అదేవిధంగా విద్యార్థి కేంద్రిక పద్ధతులకు మధ్య ఒక సంధాన పద్ధతి, కనెక్టింగ్ మెథడ్ ఏంటంటే మనకి లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్. ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది అటు ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులకు ఇటు విద్యార్థి కేంద్రక పద్ధతులకు మధ్య ఒక సంధాన పద్ధతిగా ఉంటుంది, ఒక కనెక్టింగ్ మెథడ్గా ఉంటుంది ఈ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ పద్ధతి లేదా ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఓకేనా, నెక్స్ట్ వన్. మరి మంచి డిమాన్స్ట్రేషన్ చేయాలి, మనం ఒక లెసన్ చెప్తుంటాము, మంచి ప్రదర్శన చేయాలి. అయితే మంచి ప్రదర్శనకి ఉండవలసినటువంటి క్యారెక్టర్స్ ఏంటి, లక్షణాలు ఏంటి అని ఒకసారి చూస్తే చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి, మన క్లాస్ రూమ్లో లెసన్ చెప్తుంటాము. మరి లెసన్ చెప్పేటప్పుడు మనకి మంచి ప్రదర్శన అంటే ఒక లెక్చర్ చేసేటప్పుడు మనకి డిమాన్స్ట్రేషన్ చేయడానికి మంచి ప్రదర్శనకి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అనే అంశాన్ని చూస్తే, ఏదైనా ఒక ప్రదర్శన చేసేటప్పుడు డిమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ చూస్తే 1 minute. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. ప్రదర్శించబోయేటువంటి ప్రదర్శన ముందుగానే సిద్ధం చేసి అది ఎలా పనిచేస్తుందో చూసుకోవాలి. ఏ ప్రదర్శన అయితే మనకి క్లాస్ రూమ్లో ప్రదర్శిస్తామో దాన్ని ముందుగానే మనకి రెడీ చేసుకుని అది పని చేస్తుందా లేదా అని చెప్పేసి సదరు ఉపాధ్యాయులు దాన్ని టెస్ట్ చేసుకోవాలి. ఓకే, ముందు ప్రణాళిక ఉండాలి. దేనికి ప్రణాళికల? ప్రదర్శించబోయేటువంటి ప్రదర్శన ముందుగానే సిద్ధం చేసి దాన్ని ఒకసారి మనం చూసుకోవాలి. ఏదో ఒక ప్రయోగాన్ని చేస్తున్నాం క్లాస్ రూమ్లో, ఆ ప్రయోగం ముందుగానే మనకి ఉపాధ్యాయులు సరి చూసుకొని మనకు లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్లో వచ్చినట్లయితే అది చాలా బాగుంటుంది. కానీ మనం ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకున్న డైరెక్ట్గా పిల్లల ముందు మనం ప్రయోగం చేసామనుకోండి, అది ఫెయిల్ అయితే ఇబ్బంది పడతాం. కాబట్టి ముందు మంచి ప్రదర్శనకి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ప్రణాళిక, ముందు ప్లానింగ్ ఉండాలి. ఏంటా ప్లానింగు? మనం ప్రదర్శించబోయేటువంటి ప్రదర్శనని మనం టీచర్ అనేవారు ముందుగా రెడీ చేసుకుని ఒకసారి ప్రాక్టీస్ చేసి తర్వాత విద్యార్థులకు చేసి చూపించాలి. కాబట్టి ప్రణాళిక ఉండాలి. రెండవది లక్ష్యాల స్పష్టత. ఏంటన్నది? లక్ష్యాల స్పష్టత ఉండాలి. అంటే మనం ప్రదర్శన దేనికోసం చేస్తున్నామో, ఆ ప్రదర్శన ఉద్దేశం ఏంటి, ఆ ప్రదర్శన యొక్క లక్ష్యాలు ఏంటి అని చెప్పేసి ఉపాధ్యాయులకి స్పష్టంగా తెలిసి ఉండాలి. కాబట్టి లక్ష్యాల స్పష్టత అనేది కంపల్సరీగా ఉండాలి. మనం ఎందుకు ప్రయోగం చేస్తున్నాము లేదా ఎందుకు ప్రదర్శన చేస్తున్నాము, ఆ డిమాన్స్ట్రేషన్ మనం ఎందుకు చేస్తున్నాము, దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని యొక్క లక్ష్యాలు ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా లక్ష్యాల గురించి స్పష్టత సదరు ఉపాధ్యాయులకి ఉండాలి. ఓకే, అది మనకి రెండో పాయింట్ అవుతుంది. ఓకేనా,
తర్వాత మనకి మూడో పాయింట్ ఏంటంటే విద్యార్థుల సహకారం అంటున్నారు. సో విద్యార్థుల సహకారం అంటే ఈ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్లో ఉపాధ్యాయులే ప్రయోగాలు చేస్తారు, కానీ అప్పుడప్పుడు విద్యార్థుల సహకారం కూడా ఉపాధ్యాయులు తీసుకోవాలి. అది మనకి 4వ పాయింట్ అంటే ఓకేనా. తర్వాత మనకి 4th పాయింట్ పరికరాల అమరిక. ఇక్కడ నుంచి వస్తుంది బిట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ పరికరాల అమరిక ఎలా ఉండాలి అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్తో ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మనం డిమాన్స్ట్రేషన్ టేబుల్ ఉంటుంది, ప్రదర్శన బల్ల ఉంటుంది, దానిపైన మనం పరికరాలు పెట్టుకుంటాం. ఎలా పెట్టుకోవాలంటే ఇప్పుడు కూడా ఇక్కడ నేను ఉన్నాను అనుకోండి, నేను డిమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు ఏవైతే ప్రయోగానికి కావాల్సినటువంటి పరికరాలు ఉన్నాయో, ప్రయోగంలో పనికొచ్చే పరికరాలు ఏదైతే ఉంటాయో నేను లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటాను. ప్రయోగం అయిపోయిన తర్వాత ఆ పరికరాలని నేను రైట్ సైడ్లో పెట్టుకుంటాను. కాబట్టి ప్రయోగానికి సిద్ధంగా ఉండేటువంటి పరికరాలని ఎడమవైపు, ప్రయోగం అయిపోయిన తర్వాత ఆ పరికరాలని కుడివైపు పెట్టుకోవాలి. ఇక్కడే మనకి బిట్ అనేది ఎరేజ్ అవుతుంది, గమనించండి ఓకేనా. చూడండి, ప్రదర్శన బల్లపై ప్రదర్శన ఉపయోగించే పరికరాలు ఒక పద్ధతిలో అమర్చుకోవాలి. ఎలా అమర్చుకోవాలంటే ప్రయోగానికి పనికి వచ్చే పరికరాలను ఎడమ చేతి వైపు పెట్టుకోవాలి. మనం ఏదైతే ప్రయోగం చేస్తున్నామో ఆ పరికరాలన్నీ కూడా ఎడమ చేతి వైపు పెట్టుకుంటాము. ప్రయోగానికి ఉపయోగించినటువంటి పరికరాలని కుడి చేతి వైపు పెట్టుకోవాలంటే ప్రయోగం అయిపోయిన తర్వాత ఆ పరికరాలని మనం రైట్ సైడ్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనకి బిట్ అనేది ఎరేజ్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఈ డిమాన్స్ట్రేషన్ టేబుల్ ఉంటుంది కదా, ప్రదర్శన బల్ల అనేది విద్యార్థులు కూర్చున్నటువంటి బల్లల కంటే కొంచెం ఎత్తుగా ఉండాలి. ఇక నేను డిమాన్స్ట్రేషన్ కింద చేశాను అనుకోండి, స్టేజ్ పైన అంత ఎఫెక్ట్గా ఉండదు కదా. కాబట్టి ఏం చేయాలంటే మనం ఇక్కడ ఓకే డిమాన్స్ట్రేషన్ టేబుల్ అనేది నేను ఇక్కడ డిమాన్స్ట్రేషన్ చేస్తున్నాను, పిల్లలకు కూర్చుంటారు. పిల్లల యొక్క బల్లల కంటే డిమాన్స్ట్రేషన్ టేబుల్ అనేది, ప్రదర్శన బల్ల అనేది వాళ్ళ బల్లల కంటే కొంచెం ఎత్తులో ఉండాలి. సో అదొకటి. సో నెక్స్ట్ వన్, ఈ ప్రదర్శనలో ఉపయోగించేటువంటి పరికరాలు ఏదైతే ఉంటాయో అవి పెద్దగా ఉండే చూసుకోవాలి. చిన్న చిన్న పరికరాలు మనం వాడకూడదు, పెద్ద పరికరాలు వాడుకోవాలి. అప్పుడు పెద్ద పరికరాలు ఉంటే విద్యార్థులకి ఈజీగా మనకి కనిపిస్తాయి కాబట్టి ఓకేనా. తర్వాత తరగతి గదిలో తగినంత గాలి వెలుతురు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకే, ఆ ప్రయోగంలో మనకి కొన్ని పరికరాలు ఉపయోగిస్తాం. ఆ పరికరాలు మొత్తం ఒకేసారి విద్యార్థుల ముందు ఉంచకూడదు. మనం ప్రయోగంలో ఏదైతే పరికరాలు ఉపయోగిస్తున్నామో ఆ పరికరాలు అన్నింటినీ కూడా విద్యార్థుల ముందు అన్నీ కలిపి టేబుల్ మీద పెట్టేయకూడదు. మరి టేబుల్ మీద పెడితే ఏమవుతుంది, వీళ్ళు చూస్తారు, ఆ పిల్లలు చూస్తారు, ఈ పిల్లలు చూస్తారు. కాబట్టి మనం ప్రదర్శన చేసేటప్పుడు కావాల్సిన పరికరాలన్నీ కూడా ఒక్కొక్కటి తీస్తూ టేబుల్ పైన పెట్టాలి, కానీ అన్ని పరికరాలు తీసుకొచ్చేసి టేబుల్ పైన పెట్టకూడదు అని చెప్తున్నారు. ప్రదర్శన బల్లపై ఉంచకూడదు. ఓకే, నెక్స్ట్ వన్, ఒకవేళ మనకి ప్రదర్శనకి కొన్ని పరికరాలు ఉండవు ఒక్కోసారి, అప్పుడు ఏం చేయాలి, మనం ప్రత్యామ్నాయ పరికరాల్ని ఉపయోగించుకోవాలి. మనకి సాధారణంగా ప్రయోగాలు చేసేటప్పుడు కానీ క్లాస్ రూమ్లో డిమాన్స్ట్రేషన్ ఇచ్చేటప్పుడు పరికరాలు లేననుకోండి, ఆ పరికరాలు లేనప్పుడు మనం ఏం చేస్తాము, అక్కడ ఉన్నటువంటి ఆల్టర్నేట్ పరికరాలని మనం ఆ యొక్క డిమాన్స్ట్రేషన్లో మనం వాడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ప్రదర్శన అనేది విద్యార్థులకు ఒక సమస్యను సృష్టించే విధంగా ఉండాలి. మనం చేసేటువంటి డిమాన్స్ట్రేషన్ ఏదైతే ఉంటుందో, ప్రదర్శన ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా అది విద్యార్థికి ఒక సమస్యను సృష్టించే విధంగా ఉండాలి. ఏదో క్లాస్ రూమ్కి వచ్చేసి ఊరికే చేసాము, ఏదో డిమాన్స్ట్రేషన్ చేసామని కాదు. మనం చేసేటువంటి ఒక డిమాన్స్ట్రేషన్, ఆ ప్రదర్శన ఏదైతే ఉందో అది విద్యార్థులకి సమస్యను సృష్టించే విధంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్, మరి డిమాన్స్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, మీరు ఋతువులకి వాతావరణానికి అనుగుణంగా చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ కప్ప జీవిత చరిత్ర అనుకోండి, మనం ఏప్రిల్ మార్చి నెలలో ఆ లెసన్ చెప్పము. సో ప్రస్తుతానికి వర్షాకాలంలో మనం చెప్పుకుంటాము. అంటే మనం ఏదైనా లెసన్కి సంబంధించి డిమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఋతువులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, మరి డిమాన్స్ట్రేషన్ ఎలా ఉండాలి, గంటలు ఉండకూడదు. ప్రదర్శన అనేది చాలా సింపుల్గా ఉండాలి, సరళంగా ఉండాలి, తక్కువ టైం తీసుకోవాలి. అదేవిధంగా కొన్ని సిద్ధాంతాలని రాబట్టే విధంగా ఉండాలి, కనబడుతుంది అనుకుంటున్నాను. సో క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. అయితే ఈ ప్రదర్శన అనేది సరళంగా ఉండాలి, తక్కువ సమయం తీసుకోవాలి. అదేవిధంగా కొన్ని సిద్ధాంతాలని
రాబట్టే విధంగా ఉండాలి ఈ ప్రదర్శనలు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రదర్శన అనేది సరళంగా ఉండాలి, అదేవిధంగా తక్కువ సమయం తీసుకోవాలి, కొన్ని సిద్ధాంతాన్ని రాబట్టే విధంగా ఉండాలి ఈ యొక్క డిమాన్స్ట్రేషన్. ఓకే, తర్వాత మనం ప్రయోగ ఫలితాలని ముందుగా విద్యార్థులకు మనం చెప్పకూడదు. అంటే దీంట్లో ఉపయోగించేటువంటి మన ప్రదర్శన అయిపోయిన తర్వాత రిజల్ట్ అయితే వస్తుంది, ఆ ప్రయోగ ఫలితాల గురించి ముందే మన విద్యార్థులకి ఇన్ఫామ్ చేయకూడదు అని చెప్తున్నారు. ఓకే, తర్వాత మనకి ఎప్పుడో లెసన్ చెప్పి లాస్ట్ వీక్ లెసన్ చెప్పి ఇప్పుడు డిమాన్స్ట్రేషన్ చేయకూడదు. ఎప్పుడైతే మనం ప్రస్తుతానికి ఉన్నటువంటి లెసన్ చెప్తున్నామో ఆ లెసన్ తగ్గట్టుగా అప్పుడే మనం ప్రయోగం చేయాలి లేదా ప్రదర్శన అనేది చేయాలి. కాబట్టి ఎప్పుడో పాఠం చెప్పి ప్రయోగాలు అనేది ఎప్పుడో చేయకూడదని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఇది మంచి డిమాన్స్ట్రేషన్కి ఉండవలసినటువంటి లక్షణాలు, చాలా ఇంపార్టెంట్ ఇది. సో మంచి ప్రదర్శనకి ఎటువంటి లక్షణాలు ఉండాలి అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వన్, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి సోపానాలు ఏంటి? స్టెప్స్ ఇన్ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్. ఏ స్టెప్స్ ఉన్నాయి దీంట్లో చూస్తే ఫస్ట్ వచ్చి చూడండి ఒకసారి, ప్రణాళిక రచన తయారీ లేదా పాఠ్య పథక రచన లేదా ప్రదర్శన సన్నద్ధత, అంటే రెడీనెస్, సన్నద్ధత. ఓకే, కాబట్టి మనకి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఉండేటువంటి సోపానాలు ఏంటంటే ఫస్ట్ వన్ ప్రణాళిక రచన తయారీ, నెంబర్ 1. నెంబర్ 2 పాఠ్య పథక రచన లేదా ప్రదర్శన సన్నద్ధత. ఇవన్నీ కూడా మనకి నెంబర్ 1 స్టెప్ అవుతుంది. తర్వాత మనం ఏం చేయాలి, ప్రణాళిక రచించుకున్న తర్వాత పాఠ్యాంశాన్ని పరిచయం చేయాలి, అది సెకండ్ స్టెప్ అవుతుంది. తర్వాత మనకి ఆ పాఠ్యాంశాన్ని వివరించాలి లేదా దాన్ని ఏం చేయాలి, హాజరుపరచాలి, అది మూడోది. తర్వాత మనకి నాలుగోది చూడండి, మనకి ప్రయోగ నిర్వహణ. నాలుగో స్టెప్ ఏంటంటే మనకి ప్రయోగ నిర్వహణ. ఇది చాలా ముఖ్యమైనటువంటి స్టెప్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో తర్వాత మనకి బ్లాక్ బోర్డ్ వర్క్ ఉంటుంది, తర్వాత మనకి పర్యవేక్షణ లేదా మూల్యాంకనం అని చెప్పేసి ఇలాగా ఒక 6 స్టెప్స్ అయితే మనకి ఈ ప్రదర్శన పద్ధతిలో ఉన్నాయి. సో దీంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ ప్రయోగ నిర్వహణ అనేది అతి ముఖ్యమైనటువంటి సోపానం లేదా అతి ముఖ్యమైనటువంటి స్టెప్ అది. ఓకే, చూడండి, ఈ సోపానాలలో 4వది ఉంది కదా, ప్రయోగ నిర్వహణ అనేటువంటి సోపానం చాలా కీలకం అన్నమాట. ప్రయోగ నిర్వహణ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ దశ ఒక ఉపాధ్యాయుడి యొక్క సామర్థ్యాన్ని తెలుపుతుంది. అంటే ప్రయోగాన్ని ఎలా నిర్వహిస్తామో బాగా నిర్వహించామనుకోండి, అక్కడ ఉపాధ్యాయుల యొక్క సామర్థ్యం తెలుస్తుంది. కాబట్టి ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఉండేటువంటి సోపానాలలో 4th స్టెప్ ఏంటంటే మనకి ప్రయోగ నిర్వహణ. ఇది చాలా ముఖ్యమైన అన్నమాట. కాబట్టి ఈ దశలో ఏం తెలుస్తుంది, ఒక ఉపాధ్యాయుడి యొక్క సామర్థ్యం అనేది తెలుస్తుంది. ఓకేనా, ఉపాధ్యాయుడి యొక్క సామర్థ్యాన్ని తెలిపే దశ ప్రయోగ నిర్వహణ దశ, 4th స్టెప్ ఇది. అదేవిధంగా పాఠ్యాంశం యొక్క ఉద్దేశాలు లక్ష్యాలు సాధించే దశ ఏంటంటే మనకి ఈ ప్రయోగ నిర్వహణ దశ, 4th స్టెప్ ఇది. ఓకేనా, తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ ఇది, ప్రయోగానికి అవసరమయ్యే పరికరాలు ఎడమ చేతి వైపు, ఉపయోగించిన పరికరాలు కుడి చేతి వైపు మనం పెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అనమాట. డిమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఏం పెట్టుకోవాలంటే మనకి ప్రయోగానికి రెడీగా ఉన్నటువంటి ఆపరేటర్స్ పెట్టుకోవాలి. సో రైట్ సైడ్ వచ్చేసి మనకి ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత పరికరాలన్నీ కూడా మనకి రైట్ సైడ్ ఉంచుకుంటాము, అది మనకి చాలా ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ వన్, మరి ఈ ప్రదర్శన పద్ధతి వల్ల ప్రయోజనాలు ఏంటి? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి వల్ల లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ వల్ల ప్రయోజనాలు ఏంటి, దీని యొక్క అడ్వాంటేజ్ అని చూస్తే చూడండి, ఈ పద్ధతి వల్ల తక్కువ పరికరాలు సరిపోతాయి, అందువల్ల సమయాన్ని ధనాన్ని తగ్గించవచ్చు. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడే ప్రయోగం చేస్తారు కాబట్టి, ఒక ఉపాధ్యాయుడే ప్రదర్శన చేస్తారు కాబట్టి పరికరాలు అనేవి సరిపోతాయి. మనం ఎక్కువ పరికరాలు ఆపరేటర్స్ అనేవి కొనవసరం లేదు, మనకి అమౌంట్ కూడా కలిసి వస్తాయి, అట్ ద సేమ్ టైం కూడా మనకి కలిసి వస్తుంది. నెక్స్ట్, ఈ పద్ధతి మనోవైజ్ఞానిక సిద్ధాంతాలకు అనుకూలమైన పద్ధతి. లెర్నింగ్ బై డూయింగ్ చెప్తాం ఇక్కడ మనకి, లెర్నింగ్ బై డూయింగ్ ఉంటుంది కాబట్టి ఈ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ అనేది మనోవైజ్ఞానిక సిద్ధాంతాలకి అనుగుణమైనది అని చెప్పేసి సెకండ్ పాయింట్. మరి ఈ పద్ధతి వల్ల విద్యార్థుల్లో ఆసక్తిని, ఆలోచనలను, పరిశీలన శక్తిని మనం రేకెత్తిస్తుంది అనమాట. ఆసక్తిని, ఆలోచనని,
పరిసర శక్తిని పెంపొందిస్తుంది ఈ యొక్క లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. మరి ఈ పద్ధతి ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఎప్పుడు ఉపయోగించాలి మనం అంటే ఫస్ట్ వన్ చూడండి, ప్రయోగ పరికరాలను ఉపయోగించడంలో ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన సందర్భంలో వాడాలి. అంటే ప్రయోగ పరికరాలను ఉపయోగించడంలో కొన్ని స్పెషల్ స్కిల్స్ ఉంటాయి. ఆ ప్రత్యేక నైపుణ్యాలు ఎప్పుడైతే అవసరమవుతాయో ఆ సందర్భంలో ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. రెండు, ప్రయోగంలో ఏమైనా మనకి డేంజర్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రయోగాల్లో ఏమైనా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న సందర్భంలో ఈ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ని మనం ఉపయోగిస్తాము. ఓకేనా. తర్వాత మనకి ఈ ప్రయోగ పరికరాల్ని కొంతమంది సరిగ్గా వాడలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రయోగ పరికరాల్ని ఎలా వాడాలో తెలియదు. అప్పుడు ఆ ప్రయోగాలు వాడటానికి కొంత స్కిల్ కావాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో మనం ఇక్కడ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్లో క్లాస్ రూమ్లోనే ఉపాధ్యాయుడు చేస్తే మనం ఈ ప్రయోగ పరికరాలను ఉపయోగించడంలో స్కిల్స్ అవసరం లేదు మనకి. కాబట్టి ఈ మెథడ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ప్రయోగ పరికరాల్ని ఉపయోగించడంలో ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన సందర్భంలో. అంటే ఏంటి, ఈ పరికరాలను ఉపయోగించాలంటే కొంత నైపుణ్యం కావాలి. మన నైపుణ్యం కొన్నిసార్లు ఉండదు కదా. అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి, ఈ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ వాడామనుకోండి, ఒక ఉపాధ్యాయుడే అక్కడ ప్రయోగాలు చేస్తారు, మనకి ప్రత్యేకమైనటువంటి స్కిల్ అవసరం లేదు. అటువంటి సందర్భంలో ఈ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ని ఉపయోగిస్తాము. రెండోది, ఏదైనా ఒక ప్రయోగం చేసేటప్పుడు ఆ ప్రయోగంలో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది అని భావిస్తే అప్పుడు ఉపయోగపడుతుంది లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. ఓకేనా. తర్వాత ప్రయోగ పరికరాలు చాలా కాస్ట్గా ఉన్నప్పుడు, అంటే కాస్ట్ అయ్యి అరుదుగా లభించే సందర్భంలో, మరి ప్రయోగ పరికరాలు ఎక్కువ కాస్ట్ అయిపోయి కొన్నిసార్లు ప్రయోగ పరికరాలు మనకి లభించవు. అటువంటి సందర్భంలో మనకి లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ ఉపయోగపడుతుంది. తర్వాత ఈ పద్ధతి వల్ల, ఈ మెథడ్ వల్ల శాస్త్రీయ దృక్పథము, శాస్త్రీయ పద్ధతులు మనకి శిక్షణ అనేది లభిస్తుంది. అదేవిధంగా మనకి ఈ పద్ధతిలో ఏదైనా కూడా మనకి ప్రత్యక్షంగా పరిశీలన చేస్తాము, అంటే ప్రత్యక్షంగా పరిశీలించడం అనేది జరుగుతుంది. ఇది ఉపన్యాస పద్ధతి లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ యొక్క ప్రయోజనాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. సో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి లోపాలు ఏంటి, మరి ఈ పద్ధతి ఏ పద్ధతి అయినా కూడా మనకి టీచింగ్ మెథడ్లో లోపాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అదేవిధంగా మనకి పరిమితులు అనేవి ఉంటూ ఉంటాయి అనమాట. ఆ పరిమితులు అనేవి ఒకసారి చూద్దాం. చూడండి. సో హోప్ కనబడుతున్నకుంటున్నాను, ఒకసారి చూడండి. ఓకే ఓకే నెక్స్ట్ వన్. సో దీంట్లో ఉన్నటువంటి ప్రధాన లోపాలు ఏంటంటే ఫస్ట్ వన్, విద్యా బోధనలో ప్రధాన లక్షణం ఏంటి, ఆచరించి నేర్చుకోవడం అనేటువంటి సూత్రానికి ఇక్కడ స్థానం లేదు. సో ఆచరించి నేర్చుకోవటం అంటే ఇక్కడ ప్రయోగం చేసేటప్పుడు లేదా డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు ఒక ఉపాధ్యాయులు చేస్తారు కాబట్టి విద్యార్థులకు అవకాశం ఉండదు. కాబట్టి ఆచరించి నేర్చుకోవడం అనేటువంటి సూత్రానికి విరుద్ధమైనటువంటి మెథడ్ ఏంటంటే మనకి లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. ఓకేనా. నెక్స్ట్, ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు కొన్ని క్లాస్లో, అక్కడ ఉపయోగపడదు. ఎందుకంటే ఈ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్లో ఉపాధ్యాయుడు ప్రయోగాలు చేయాలి కాబట్టి, ప్రదర్శన ఇవ్వాలి కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నటువంటి క్లాస్ రూమ్కి ఈ పద్ధతి అనేది అనుకూలమైనదైతే కాదు. అది ప్రధానమైనటువంటి లోపం. రెండోది, ఈ పద్ధతి అనేది శిశు కేంద్రిత పద్ధతి కాదు, ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి. కాబట్టి ఇక్కడ ఇది శిశు కేంద్రిత పద్ధతి అయితే కాదు, చైల్డ్ సెంటర్ మెథడ్ కాదు. ఓకే. నెక్స్ట్, విద్యార్థుల మానసిక శారీరక స్థాయిలకు తగిన ప్రాముఖ్యత ఉండదు. విద్యార్థి యొక్క మానసిక శారీరక స్థాయిలకు ప్రముఖమైనటువంటి ఇంపార్టెన్స్ ఏమీ ఉండదు ఈ పద్ధతిలో. ఓకేనా. అదేవిధంగా మనకి హేతువాద శక్తి అనేది అభివృద్ధి అనేది చెందదు ఈ పద్ధతి వల్ల విద్యార్థుల్లో. అదేవిధంగా మనకి విద్యార్థులు స్వయంగా పరిశోధించడానికి తగిన అభ్యాసం అనేది ఇక్కడ మనకి లభించదు. ఇవన్నీ కూడా మనకి ప్రధానమైనటువంటి లోపాలు. ఫస్ట్ వన్ ఏంటి, ఆచరించి నేర్చుకోవడం అనేటువంటి సూత్రం విరుద్ధంగా ఉంటుంది. ఎక్కువ మంది క్లాస్లో ఉంటే అక్కడ ఈ మెథడ్ పనిచేయదు. అదేవిధంగా ఈ పద్ధతి శిశు కేంద్రిక పద్ధతి కాదు. తర్వాత విద్యార్థుల యొక్క మానసిక శారీరక స్థాయికి తగిన ప్రాముఖ్యత ఉండదు. విద్యార్థుల హేతువాద శక్తి అభివృద్ధి చెందదు. ఇక్కడ మనకి విద్యార్థులు స్వయంగా పరిశోధించడానికి తగిన అభ్యాసం అనేది ఇక్కడ లభించదు. స్వయంగా పరిశోధించడానికి తగిన అభ్యాసం అనేది విద్యార్థులకి లభించదు. ఇవన్నీ కూడా మనకి
ప్రధానమైనటువంటి లోపాలండి. సో ఈ చూసేటువంటి ఈ ఏంటంటే నేను రాసినటువంటి బుక్ ఇది. సో మీకు కావాలంటే అందరికీ తెలిసిందే కదా, 9010 ఓకే 407013 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు బుక్ అనేది మీకు డోర్ డెలివరీ చేయటం అనేది జరుగుతుంది. ఓకేనా. తర్వాత చూద్దాం చూడండి. మరి ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఎప్పుడు ఉపయోగించాలి? ఇది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఉపయోగించవలసినటువంటి సందర్భాలు ఏంటి, ఎప్పుడు ఉపయోగిస్తాం ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని అంటే, ఫస్ట్ వన్, ఒక ప్రక్రియ ఒక పద్ధతిని ప్రదర్శించడానికి, ఒక ప్రక్రియ లేదా ఒక పద్ధతిని డిమాన్స్ట్రేషన్ చేయడానికి, ఏదైనా ఒక పనిని మనం ఎక్స్పోజ్ చేయడానికి లేదా ఒక పద్ధతిని ఒక ప్రక్రియ లేదా ఒక పద్ధతిని ప్రదర్శించేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ మనం వాడాలి. రెండు, ఒక సమస్యను పరిష్కరించడానికి లేదా సృష్టించడానికి, ఒక సమస్యను సృష్టించడానికి ఆ సమస్యను పరిష్కరించడానికి ఈ ఉపన్యాస లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ అనేది అప్పుడు ఉపయోగిస్తాము. ఒక దృగ్విషయాన్ని వివరించడానికి ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని ఉపయోగిస్తాము. అదేవిధంగా మనకి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వంటి పరికరాలు మనం ఉపయోగించాలనుకోండి, అప్పుడు ఈ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ని మనం వాడతాము. అదేవిధంగా మనకి ఉత్పత్తి తక్కువగా ఉండి కొద్ది సంఖ్యలో తయారు చేయబడి కొన్ని పరికరాలు వినియోగించవలసి వచ్చినప్పుడు, అంటే కొన్ని పరికరాలు ఉంటాయి వాళ్ళ యొక్క ప్రొడక్ట్ తక్కువగా ఉంటుంది, అవి కొద్ది సంఖ్యలో మనం తయారు చేయబడే కొన్ని పరికరాలు ఉంటాయి, అంటే కొన్ని పరికరాలు తక్కువ ఉత్పత్తి ఉంటుంది, తక్కువ దొరుకుతాయి. అటువంటి సందర్భంలో మనం ఈ పద్ధతిని మనం ఉపయోగించుకోవచ్చు. తర్వాత మనకి కొన్ని పదార్థాలు ప్రమాదం కలిగిస్తాయి మనం డిమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు, అంటే ప్రమాదం కలిగించేటువంటి పదార్థాలు వాడవలసి వచ్చినప్పుడు వాటికి బదులుగా, అంటే ఆ పరికరాలు మనం వాడామనుకోండి లేదా ఆ పదార్థాలను వాడామనుకోండి, ప్రమాదం జరగవచ్చు అన్నప్పుడు ఆ పదార్థాలకి బదులుగా మనం ఈ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ వాడితే ఆ టైంలో ఇది మనం వాడాలి. ఓకేనా. ఇది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఉపయోగించవలసినటువంటి సందర్భాలు ఇవి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. అదేవిధంగా మనకి కొత్త పరిశోధనలకు సమస్యలను ఎంచుకోవడం కోసం, సమస్యలను ఎంచుకోవడం కోసం ఈ సందర్భాల్లో మనం ఈ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ వాడతాము. కొన్నిసార్లు పొటాషియం సైనైడ్ గాఢ ఆమ్లాల వినియోగం జరిగేటప్పుడు కొంత మనకి ప్రమాదాలు జరుగుతుంటాయి. సో అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ అనేది ఉపయోగిస్తాము. సో ఇది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి గురించి మీకు చెప్పడం జరిగింది, లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్. ఓకేనా. దాంట్లో మనం లెక్చర్ మెథడ్ చూసాము, లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ చూసాము. ఇవి రెండూ కూడా ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతులే. ఓకేనా. సో తర్వాత మనకి విద్యార్థి కేంద్రిత పద్ధతులు ఉన్నాయి చూడండి ఒకసారి. సో విద్యార్థి కేంద్ర పద్ధతులు లేదా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు లేదా చైల్డ్ సెంటర్డ్ మెథడ్. సో దీంట్లో మీకు తెలుసు, చైల్డ్ సెంటర్లో ఉంటాడు, ఉపాధ్యాయులు అనేవారు జస్ట్ సలహాదారులుగా ఉంటారు, మార్గదర్శకులుగా ఉంటారు. ఓకే, దీంట్లో చూద్దాం సార్. చూడండి, ఫస్ట్ వన్ అన్వేషణ పద్ధతి. మీకు కనబడుతుంటున్నాను. ఫస్ట్ వన్ అన్వేషణ పద్ధతి చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం హ్యూరిస్టిక్ మెథడ్ అని చెప్పొచ్చు. అన్వేషణ పద్ధతి అంటే హ్యూరిస్టిక్ మెథడ్ అని, అన్వేషణ పద్ధతి అని, పరిశోధన పద్ధతి అని, కనుక్కునే పద్ధతి అని, ఆచరణ ద్వారా అభ్యాసం అని చెప్పేసి అనేక రకాలుగా ఉన్నాయి. కాబట్టి అన్వేషణ పద్ధతి, హ్యూరిస్టిక్ మెథడ్ అంటే అన్వేషణ పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి, నెంబర్ 1 పాయింట్. దీన్ని మనం హ్యూరిస్టిక్ మెథడ్ అని చెప్తాము, తర్వాత అన్వేషణ పద్ధతి అని చెప్తాము, తర్వాత పరిశోధన పద్ధతి అని చెప్తాము, కనుక్కునే పద్ధతి అని చెప్తాము, ఆచరణ ద్వారా అభ్యాసం అని చెప్తాము. ఇవన్నీ కూడా మరి ఈ అన్వేషణ పద్ధతికి ఉన్నటువంటి వివిధ నేమ్స్ అన్నమాట. ఓకేనా. మరి ఏం చెప్తుంది ఈ పద్ధతి అంటే, ఈ పద్ధతిలో విద్యార్థి ఒక అన్వేషకుడుగా ఉంటాడు, ఒక అన్వేషణకర్తగా ఉంటాడు, అన్వేషకుడుగా ఉంటాడు, హ్యూరిస్టిక్గా ఉంటాడు అనమాట. అన్వేషకుడుగా ఉండి స్వయంగా నేర్చుకోవాల్సి ఉంటుంది, అంటే పరిశోధకుడి స్థానంలో విద్యార్థి ఉంటారు. కాబట్టి అన్వేషణ పద్ధతిలో విద్యార్థి ఒక అన్వేషకుడుగా ఉండి స్వయంగా తానే నేర్చుకునే విధంగా ఉంటుంది అన్వేషణ పద్ధతి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి,
ఈ హ్యూరిస్టిక్ అని చెప్తాను. సో హ్యూరిస్టిక్ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ అనేది హ్యూరిస్కో అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది. మరి గ్రీక్ వర్డ్లో హ్యూరిస్కో అంటే అన్వేషణ లేదా కనుక్కోవటం అని అర్థం. అన్వేషణ లేదా కనుక్కోవటం అని అర్థం. సో తర్వాత చూడండి, ఈ పద్ధతి అనేది లెర్నింగ్ బై డూయింగ్ మీద ఆధారపడి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. లెర్నింగ్ బై డూయింగ్ అంటే మనకి చేయడం ద్వారా నేర్చుకోవటం అనేటువంటి పద్ధతి పైన, దానిపైన ఆధారపడిన పద్ధతి ఏంటంటే మనకి ఈ అన్వేషణ పద్ధతి. సో ఇక్కడ విద్యార్థి ఏం చేస్తాడు, స్వయంగా ప్రయోగాలు చేసి సమస్యను పరిష్కరించుకుంటారు. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకి విద్యార్థి అనేవాళ్ళు ఒక సైంటిస్ట్గా ఉంటారు, అంటే పరిశోధకుడు స్థానంలో ఉంటారు. స్వయంగా తానే పరిశోధించి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ పద్ధతికి, ఈ అన్వేషణ పద్ధతికి రూపకర్త ఎవరు లేదా నాంది పలికిన శాస్త్రవేత్త ఎవరంటే ఏఈ ఆర్మ్స్ట్రాంగ్. చాలా ఇంపార్టెంట్. ఇతను కెమిస్ట్రీ లెక్చరర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో అన్వేషణ పద్ధతి రూపకర్త లేదా అన్వేషణ పద్ధతి నాంది పలికిన శాస్త్రవేత్త ఎవరంటే హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ అవుతారు. ఇతను కెమిస్ట్రీ లెక్చరర్ అవుతారు అన్నమాట. సైన్స్ బోధనపై ప్రొఫెసర్ మైకేల్ జాన్ రాసిన పత్రం వల్ల హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ ప్రభావితం అవుతారు. ఇక్కడ సైన్స్ బోధనపై ప్రొఫెసర్ మైకేల్ జాన్ ఇతను ఒక పత్రం రాస్తారు, ఒక పేపర్. ఆ పేపర్ వల్ల ప్రభావితం అయింది హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. ఆ పేపర్ వల్ల ప్రభావితం అయిపోయి బ్రిటిష్ అసోసియేషన్ స్కీమ్స్ ద్వారా లండన్లో ఒక 40 స్కూల్స్లో 40 స్కూల్స్లో ఇతను కొన్ని స్కీమ్స్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. వీటిని మనం బ్రిటిష్ అసోసియేషన్ స్కీమ్స్ అని చెప్తాము. అంటే అన్వేషణ పద్ధతి గురించి అంటే ఆ పత్రం రాస్తుంది. అంటే ప్రొఫెసర్ మైకేల్ జాన్ ఆల్రెడీ అన్వేషణ పద్ధతి గురించి రీసెర్చ్ చేసి దానిలో ఒక పేపర్ రాస్తారు. మరి ఆ పేపర్ ద్వారా హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ ప్రభావితం అయిపోయి అతను లండన్లో ఒక 40 స్కూల్స్లో కొన్ని స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మరి ఆ స్కీమ్స్లో ఏముంటాయంటే మరి అన్వేషణ పద్ధతి అంటే ఏంటి, ఇలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. మరి ఈ అన్వేషణ పద్ధతి అంటే ఏంటి, ఒక విద్యార్థి తానే స్వయంగా అన్వేషించుకొని నేర్చుకోవాలి. అదే కదా మనకి అన్వేషణ పద్ధతి అంటే. మరి ఈ అన్వేషణ పద్ధతిని విమర్శించింది క్రిటిసైజ్ చేసింది ఎవరంటే మనకి జేజే థామ్సన్ అని చెప్తాను. అది ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. జేజే థామ్సన్ కాదని చెప్పి నాకు కొంచెం డౌట్ చూస్తాను. సో ఈ పద్ధతిని విమర్శించింది జేజే థామ్సన్. మరి ఇతను ఏమంటారంటే ఈ పద్ధతి ద్వారా శాస్త్రీయ పద్ధతిని మాత్రమే తెలుసుకుంటారు, కేవలం శాస్త్రీయ పద్ధతిని మాత్రమే తెలుసుకుంటారు. అదేవిధంగా జ్ఞానాన్ని ఇవ్వడం లేదు కానీ శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది. ఈ పద్ధతి అనేది నాలెడ్జ్ని ఇవ్వట్లేదు, జ్ఞానాన్ని ఇవ్వదు, కానీ కేవలం మనకి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇస్తుందంట అని చెప్పేసి ఇతను విమర్శించడం జరిగిందనమాట. జేజే థామ్సన్. ఓకే, జేజే థామ్సన్ ఇక్కడ చూడండి. సో ఈ అన్వేషణ పద్ధతిని లేకపోతే మనకి హ్యూరిస్టిక్ మెథడ్ని విమర్శించిన శాస్త్రవేత్త జేజే థామ్సన్. ఈ పద్ధతి ఏం చెప్తుందంటే కేవలం శాస్త్రీయ పద్ధతిని మాత్రమే, అంటే శాస్త్రీయ పద్ధతి మాత్రమే తెలుసుకుంటారు ఉపాధ్యాయులు, కానీ జ్ఞానాన్ని ఇవ్వడం లేదు, కానీ శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇస్తుందని చెప్పేసి విమర్శించిన శాస్త్రవేత్త జేజే థామ్సన్. అంటే ఈ పద్ధతి ద్వారా కేవలం ఈ మెథడ్ ఏం చేస్తుంది, జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది, కానీ ఆ శాస్త్రీయ పద్ధతిలో విద్యార్థులకి శిక్షణ ఇవ్వడం లేదని చెప్పేసి విమర్శించిన శాస్త్రవేత్త జేజే థామ్సన్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇంకా మనకి ఈ పద్ధతి వల్ల ఏంటంటే విద్యార్థులు జీవితంలో ఎదురే సమస్యలను స్వయంగా పరిష్కరించుకుంటారు. అన్వేషణ పద్ధతి వల్ల చేసే పని ఏంటంటే విద్యార్థులు వాళ్ళ యొక్క లైఫ్లో వచ్చేటువంటి అనేక సమస్యలు ఏదైతే ఉంటాయో వాళ్ళు స్వయంగా పరిష్కరించుకుంటారు ఈ పద్ధతి వల్ల. రెండవది, ఈ పద్ధతిలో మనం జ్ఞానాన్ని పొందడం కంటే, నాలెడ్జ్ని గెయిన్ చేయడం కంటే శాస్త్రీయ విధానాల్లో శిక్షణ పొందడానికే ఎక్కువ ప్రాముఖ్యత అనేది మనకి ఇస్తాము. సో ఈ అన్వేషణ పద్ధతిలో జ్ఞానాన్ని పొందడం కంటే శాస్త్రీయ విధానంలో మనకి శిక్షణ పొందడానికి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది మనకి అన్వేషణ పద్ధతి.